లూకా సువార్త 24వ అధ్యాయం 5, 6 వచనాలు. మీరు సజీవుడైన వానిని మీరెందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి దేవదూతలు సమాధిలో వెతుకుతున్నటువంటి యేసు ప్రభు వారిని గురించి చెప్పారు. మీరు సజీవుడై ఉన్నాడు, ఆయన ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు. మరి మరణ బంధకములను తెగగొట్టి, మరణ బంధకములను విరగగొట్టి ఆయన సజీవుడుగా ఏం చేశాడంటే ఆయన తిరిగి లేచాడు. మరణం ఆయన బంధించలేదు, ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు గనుక మరణం ఓడిపోయింది. ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారి యొక్క శక్తి గెలిచింది. ఆయన సమాధిలోని తిరిగి లేచాడు. సమాధి బద్దలైంది, మరణం ఓడిపోయింది. ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన లేచిన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన మృత్యుని గెలిచిన వాడు, ఆయన మృతులలో నుండి లేచిన వాడు, ఆయన సజీవుడై ఉంటున్నాడు. కనుక మీరు ఎందుకు వెతుకుతున్నారు అంటూ ఉన్నాడు. మృతి ఆయనను బంధించజాలదు, మరణము ఆయనను బంధించజాలదు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మన కోసం చనిపోయాడు, నీ కోసం చనిపోయాడు, నా కోసం, మనందరి కొరకు, మన పాపములను తీసివేయటానికి, మన దోషములను తీసివేయటానికి, నీ బాధలను తీసివేయటానికి ఆయన మరణించాడు. అయితే ఇప్పుడు ఆయన సమాధి చేసినప్పుడు 3వ దినాన్ని తిరిగి లేచాడు. సమాధి ఖాళీగా ఉంది, ఎందుకంటే ఆయన మృత్యుని జయించి తిరిగి లేచిన వాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని కొరకు జీవిస్తారో వారు కూడా మరణమును జయించి పాతాళము నుండి, నరకము నుండి విడుదల పొంది యుగ యుగములు దేవునితో కూడా జీవిస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మరొక వర్తమానంలో కలుసుకుంది. మీకందరికీ ఈస్టర్ ప్రత్యేక శుభాకాంక్షలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.